హాయ్ అందరికీ, దిస్ ఈజ్ లాసియా. హోటల్ స్టైల్ టమాటో పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం 4 పండినటువంటి టమాటోస్ తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వాష్ చేసుకున్న టమాటోస్ని మీడియం సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత 5-6 పచ్చిమిర్చి తీసుకొని వాష్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి 1/2 కప్ పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు ఈ విధంగా వేయించుకోవాలి. అదే గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి నేను చూపిస్తున్న విధంగా వేగాలి. తర్వాత అదే ఆయిల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటోస్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని టమాటోస్ని ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న పల్లీలు వేసుకొని 4-5 వెల్లుల్లి రెబ్బలు, టీ స్పూన్ జీలకర్ర, టేబుల్ స్పూన్ సాల్ట్, ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న టమాటా కూడా వేసుకొని మరి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు పోపు వేసుకోవాలి. పోపు కోసం స్టవ్ మీద గిన్నె పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసుకొని 1 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసి పోపుని చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటో పచ్చడి రెడీ. ఇది అన్నంలోకే కాదు టిఫిన్స్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.